వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొన్ని టిప్స్ పెట్టుకుందాం. వేస్ట్ మెటీరియల్ నేను ఎలా వాడానో చూద్దాం. మనం వేసుకునే చైన్స్, పూసలు, గొలుసులు ఏదైనా ఇట్లా చిక్కుగా ఉన్నట్లయితే మనం పార్టీకి రెడీ అవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం నేను ఈ వేస్ట్గా ఉన్నటువంటి చాక్లెట్ బాక్స్ని ఎలా వాడానో చూడండి. నచ్చితే టిప్ ఫాలో అవ్వండి. ఇది బిస్కెట్స్, చాక్లెట్స్ అవి ఇట్లా వచ్చిన బాక్స్ అండి ఇది. దాన్ని నేను పడేయకుండా ఇలా వాడాను. మనకు ఉన్నటువంటి చైన్స్, పూసలు ఏవైనా కానీ ఇలాంటి జిప్ లాక్ కవర్లో ప్యాక్ చేసుకున్నాను. ప్యాక్ చేసుకుని కింద ఉన్న ఆ బాక్స్లో చక్కగా సర్దుకున్నాను. ఇలా ఉండడం వల్ల మనం ఫంక్షన్కి త్వరగా రెడీ అవ్వచ్చు. చిక్కుగా లేకుండా ఏ డ్రెస్ మీదకి ఏది పెట్టుకోవాలని ఒక క్లారిటీ ఉంటుంది. అలాగే మనం వాడిన తర్వాత కూడా మరలా వాటిని క్లీన్ చేసుకుని శుభ్రంగా ఇలాంటి వాటిలో పెట్టేసుకుంటే చిందరవందరగా మనం ఇబ్బంది పడకుండా ఉంటాము. అట్లాగే మనం పార్టీకి త్వరగా వెళ్ళిపోవచ్చు. ఇట్లా ప్యాక్ చేసుకున్న వీటన్నింటినీ చక్కగా ఒక్కొక్క అరలో ఒక్కొక్క చైన్ని పెట్టేసుకున్నాను. మనం పేపర్లో ఇది జిప్ లాక్ కాబట్టి కనిపిస్తూనే ఉంటాయి. సో అట్లా 1 బై 1 పెట్టేశాను. ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం చైన్స్ అన్నీ సర్దుకోవటం అయిపోయింది. ఇవి గోల్డ్ కాదండి, బెంటెక్ మాత్రమే. వాటిని ఇలా ఎలా రీయూజ్ చేశానో ఆ బాక్స్ని మీకు చూపించడం కోసం వీడియో చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న ఇయర్ రింగ్స్ కూడా అన్నీ ఎలా సర్దానో చూడండి. ఇవి క్విల్లింగ్ అనమాట. అంటే పేపర్తో అండి. పేపర్తో పోగులు ఏంటి అనుకుంటున్నారా? ఇలా చేసాము. చూడటానికి చాలా పెద్దవిగా ఉన్నా పెట్టుకుంటే అస్సలు బరువు ఉండవు. వీటిని కూడా మీకు ఒకసారి మీకు ఎవరికైనా ఐడియా ఉందా పేపర్ క్విల్లింగ్ అని? పేపర్తోటే చేస్తారు. ఇది ఒక లేసులు, పూసలు అవన్నీ కొనుక్కొచ్చుకొని పేపర్ని మౌల్డ్ చేసి అలా తయారు చేయాలన్నమాట. ఇవి మా పాప కోసం చేశాను. కొన్ని తీసుకెళ్ళింది, కొన్ని ఉన్నాయి, అవి మీకు చూపిస్తున్నాను. వాటిని కూడా ఈ పేపర్ జిప్ లాక్ కవర్లో పెట్టేసి ఓ పక్కన పెట్టేసుకోండి. మనకున్న ఇయర్ రింగ్స్ కూడా ప్రతి ఇయర్ రింగ్ని కూడా ఒక్కొక్క జిప్ లాక్ కవర్లో పెట్టేసాక ఇంకా ఒక బాక్స్ ఇక్కడ ఖాళీ ఉంది కదండి, దానిలో ఏం చేశానంటే చిన్న చిన్న క్లిప్లు, ప్లక్కర్లు లాంటివి అందులో వేశాను. మనం శారీస్కి చైన్ పెట్టుకొని పోగులు పెట్టుకున్న తర్వాత హెయిర్కి క్లిప్స్ కావాలి కదా, అందుకే ఆ బాక్స్ని అలా సెట్ చేసుకున్నాను. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకి లిప్ బామ్ కానీ, కాంపాక్ట్ పౌడర్ కానీ, ఏదైనా కానీ చిన్న ఎమర్జెన్సీ పిన్స్, స్లైడ్ పిన్స్, సేఫ్టీ పిన్స్ అన్నీ ఒక దానిలో వేసి ఆ బ్యాగ్ తయారు చేశాను. అలాగే బ్యాంగిల్స్ కూడా అన్నీ నీట్గా అలా కనపడే బాక్స్లో పెట్టుకుంటే మనం ఈజీగా తీసుకోవచ్చు. మళ్ళీ పగిలిపోకుండా వాటిని భద్రపరచుకోవచ్చు. తర్వాత శారీ పిన్స్, అలాగే హెయిర్ క్లిప్స్, పెద్ద శారీ పిన్స్, యూ పిన్స్ అన్నీ ఒక బాక్స్లో పెట్టుకున్నాను. టిప్స్, స్లైడ్ పిన్స్, అలాగే మనకు కావలసినటువంటి స్టిక్కర్స్ కూడా అదే ఇందులో పెట్టుకున్నాను. తర్వాత హెయిర్ బ్యాండ్స్ కానీ ఇంకేమైనా పిన్స్ అండి, అవన్నీ చిన్న చిన్న క్లిప్స్, వాటిని ఒక బాక్స్లో పెట్టాను. ఇలా నీట్గా సర్దుకుంటే మనకి ఏది కావాలంటే ఆ బాక్స్ వరకే తీసి అంతవరకు రెడీ అయ్యి మళ్ళీ దాన్ని అలాగే దుమ్ము పడకుండా పెట్టుకోవచ్చు. టిప్ ఫాలో అవ్వండి. సెకండ్ టిప్ ఏంటంటే ఏసీని వాడట్లేదని చున్నీతో ఇలా కవర్ చేశాను. అలాగే హడావుళ్ళు పిన్నీస్లు, అలాగే శారీ పిన్స్ కనపడవని చాలా ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళ కోసం నా దగ్గర ఉన్న ఈ చింపాంజీ బొమ్మకి రెడీ టు యూజ్ లాగా హ్యాంగ్ చేశాను. టిప్ నెంబర్ 3, అన్ని జిప్ లాక్ కవర్స్, చిన్న చిన్న కవర్స్ ఏదైనా అవసరమైనప్పుడు కనిపించు వాటన్నింటినీ చక్కగా మడతేసి ఒక జిప్ లాక్ కవర్లో పెట్టేశాను. ఈ విధంగా ఉంటే మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. దాన్ని నేను ఇలాంటి బ్యాగ్ ఒక ర్యాక్ తెప్పించానండి. ఆ ర్యాక్లో ఒక్కొక్కరిలో టోపీలు, అలాగే మనకు కావాల్సిన బండి మీద వెళ్ళటానికి పెట్టుకోవాల్సిన స్పెక్టికల్స్, నేను చూపించినట్లు చిన్న కవర్లు ఏవైనా కానీ ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా సర్దుకుంటే మనకి ఏవి కావాలో కనిపిస్తూ ఉంటే ఇది ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. నచ్చితే అమెజాన్లో దొరుకుద్ది, తెచ్చుకోండి. టిప్ నెంబర్ 5లో మనం వాడకుండా పక్కన పడేసిన ఫిల్టర్ అండి. దీన్ని ఎలా రీయూజ్ చేశానో చూడండి. ఆ ఫిల్టర్ని కింద కుళాయిని తీసేయించి అక్కడ చిన్న వెల్డింగ్ చేయించి క్లోజ్ చేయించాను. ఏవైనా వీటిని పప్పు డబ్బాల్లాగా మార్చాను. అలాగే పైన అడుగును కూడా ఫిల్టర్కి రెండో భాగంలో కూడా అడుగున హోల్ని బూట్ చేసి ఇలా 2 పప్పు డబ్బాలు పప్పులు పోసుకొని అరసలు పెట్టుకునేలా మార్చేశాను. తర్వాత నాకు ఎప్పటి నుంచో ఈ కార్డ్బోర్డేనండి,
ఎందుకో తెలియదు, ఎందుకు వచ్చాయో గుర్తులేదు. చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉన్నాయి. వాటిని పడేయాలనిపించలేదు. చాలా రోజులు దాచిపెట్టాక ఏదైనా ఐడియా చేసి వీటిని రీయూజ్ చేయాలి అని ఆలోచించాను. వేస్ట్గా పడేయలేదు. ఏం చేశాను అంటే ఇలా మొత్తం ఆ కార్డ్బోర్డు కలర్ కనపడకుండా గ్రీన్ కలర్ వేసి తర్వాత ఎల్లోతో డిజైన్స్ వేసుకున్నాను. ఇట్లా 2 ఉన్నాయండి. రెండిటికి అలా తయారు చేశాను. తయారు చేసుకున్న తర్వాత వీటిని ఎక్కడ పెడితే బాగుంటుందో అని కూడా ఆలోచించాను. వీటిని ఎలా వాడాలా అని చిన్న స్టూల్స్ లాగా వాడాను. ఫైనల్గా ఇలా పైన పింక్ కలర్తో ఫినిషింగ్ ఇచ్చి చిన్న స్టూల్స్ లాగా వాడుతూ దాని మీద ఇలా మట్టి కుండలు డిజైన్ చేసి మొక్కలు పెట్టి టీవీకి దగ్గరలో అలా షో చేశాను. తర్వాత నా మిషన్ అంతా నేను టైలరింగ్ చేస్తాను. చూడండి, కావలసినవన్నీ ఒక ర్యాక్లో చిన్న ప్లేస్లో ఎలా సర్దుకున్నాను. ఒక స్టాండ్లో 2 ర్యాక్లు ఉంటాయి, దారపు కండలు అవి పెట్టుకొని దాని కిందే మిషన్ని పెట్టుకున్నాను. ఆ మిషన్ మీదే స్టూలు. ఆ మిషన్ కూడా దుమ్ము పడకుండా ఒక కార్డ్బోర్డ్తో అలా కవర్ చేశాను. దానికి కూడా క్లాత్ వేసాను కార్డ్బోర్డ్ కనపడకుండా. ఇది నా మిషన్ యూనిట్. దీని కింద వైట్ బ్యాగ్లో వేస్ట్ అంతా వేసుకుంటూ ఉంటానండి.